ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా 1570 కోట్ల పెట్టుబడులతో 8480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే 900 కోట్ల పెట్టుబడులతో 2740 మందికి ఉద్యోగాలు కల్పించే 7 పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా 1213 కోట్ల పెట్టుబడితో 4000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే మరో 5 పరిశ్రమల స్థాపనకు సంబంధిత ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 2014-19 మధ్యకాలంలో శ్రీ సిటీ విస్తరణకు పెట్టుబడుల ఆకర్షణకు నాటి టీడీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. 2016లో 4000 మందికి ఉపాధి లభించేలా 1200 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. 2017లో 600 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు 13 కంపెనీలతో, 2018లో 14 సంస్థలతో 3500 కోట్ల పెట్టుబడులతో 4000 ఉద్యోగాలు లభించేలా ఒప్పందాలు కుదిరాయి. ఈసారి కూడా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. దీనిలో భాగంగానే అక్కడ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటైంది. శ్రీ సిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఈ రోజు సీఎం చంద్రబాబు శ్రీ సిటీకి రానున్నారు. అయితే 15 కంపెనీల పరిశ్రమలను ప్రారంభించబోతున్నారు. మరికొన్నిటికి ఒప్పందాలు, మరికొన్నిటి శంకుస్థాపనలు ఉన్నట్టు తెలిసింది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్ దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శంకరి. మొత్తం మీద చంద్రబాబు మార్కు పాలన ప్రారంభమైంది. గతంలో ఎలాగైతే పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగాల కల్పనకు కావచ్చు తీవ్రంగా కృషి చేశారో అదేవిధంగా ఇప్పుడు మరింత ఉత్సాహంగా, మరింత త్వరితగతిన అంటే పాలన ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే తన యొక్క మార్కు పాలనని ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు 10:15కి ఆయన అక్కడి నుంచి బయలుదేరి 12 గంటలకు రేణిగుంట శ్రీ సిటీకి చేరుకుంటారు. శ్రీ సిటీలో 12 నుంచి 2:30 వరకు ఆయన అక్కడే ఉండబోతున్నారు. అక్కడ అనేక కార్యక్రమాలు శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతోంది. ముఖ్యంగా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో నేరుగా సీఎం ఇంటరాక్ట్ అవడం అనేది చంద్రబాబు గతం నుంచి చేసినటువంటి ఇప్పటికీ ఇది 6వసారి ఆయన శ్రీ సిటీకి రాబోతున్నారు. అంటే గతంలో 5 సార్లు కూడా శ్రీ సిటీలో ఉద్యోగాల కల్పనకు కావచ్చు, పరిశ్రమల స్థాపనకు కావచ్చు చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి కృషి చేసినట్లుగానే ఇప్పుడు ఈసారి స్టార్ట్ అయిందంటే ఈ టర్మ్లో మరిన్ని ఎన్నిసార్లు వచ్చి ఎంతమంది ఎన్ని పరిశ్రమలు తీసుకురాబోతున్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తుందనేటువంటి ఆశ చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉంది. మరోవైపు పరిశ్రమలకు సంబంధించినటువంటి స్థాపనకి కలెక్టర్లకి, అంటే ఏదైతే కలెక్టర్లు ఎస్పీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసినారో అప్పుడు కావచ్చు, ఆ తర్వాత అనేక టెలికాన్ఫరెన్స్లో కావచ్చు స్పష్టంగా చంద్రబాబు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అనేక అవకాశాలు, ఏదైతే ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పి కలెక్టర్కి కూడా స్పష్టమైన ఆదేశం ఇవ్వడంతో ఇక్కడ ఐటీ హబ్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో హైవేకి పక్కన కొంతవరకు చాలా ల్యాండ్స్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అవన్నీ కూడా ఉంది. దాంతోపాటు కనెక్టివిటీ, బెంగళూరు చెన్నైకి కనెక్టివిటీ కూడా ఉండడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, దానివల్ల ఇక్కడ ఐటీ పరిశ్రమలు వచ్చేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉండడంతో ఇక్కడ ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి కూడా ప్రత్యేకంగా కృషి చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా సమావేశం కాబోతున్నారు. అక్కడ స్పష్టంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఉపాధి అవకాశాలు పెరగడానికి, టూరిజంలో కూడా ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయి. దానికి కూడా అనేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఉపాధి పైన, యువత ఉపాధి పైన చాలా వరకు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో, ఉపాధి కల్పించడంలో ఎలాగైతే చొరవ తీసుకుంటున్నారో ఇతర జిల్లాల్లో కూడా, అంటే ఈ యొక్క అభివృద్ధి ఒక చోట కాకుండా వికేంద్రీకరణ జరుగుతూ ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలకు అవకాశం ఉందో అక్కడక్కడ ఆయా పరిశ్రమలకు రావడానికి సంబంధించి ఎవరైతే కంపెనీ ప్రతినిధులతో ఈరోజు చర్చించబోతున్నారో వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంది, ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం, అంటే గత ప్రభుత్వంలో కనీసం ఇలాంటి సమావేశాలు కానీ ఇలా ఒక స్వయంగా ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే కలెక్టర్లతో మీటింగ్ కూడా ఇలా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు కంపెనీల్లో ఒక నమ్మకాన్ని, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, పరిశ్రమలు పెట్టేటువంటి వాళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహాలు ఇవ్వడానికి
ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ఏపీలోకి అన్ని పరిశ్రమలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కర్ణాటకలో కొంత డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంది, ఐటీకి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా అక్కడి నుంచి ఐటీ పరిశ్రమలు వీటికి రావడానికి ప్రత్యేకంగా ఆయన కూడా చొరవ తీసుకున్నారు. దాంతోపాటు చంద్రబాబు కూడా ఈరోజు వస్తుండడంతో అధికారులు కూడా ఎక్కడెక్కడ ఐటీ పరిశ్రమకు ఏర్పాట్లు చేయడానికి ఏ రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సిద్ధంగా ఉంది, ఎక్కడ ఏ అనుమతులు అవసరం ఉంది, ఎలాంటి కేంద్రం నుంచి ఏ అనుమతి ఉంది, ఇక్కడ ఎవరెవరు ఎలా పనిచేయాలనేటువంటి అన్ని అంశాలు కూడా చంద్రబాబుతో డిస్కస్ చేయబోయి ఆయన దిశానిర్దేశం తీసుకుని తిరుపతి జిల్లాని పరిశ్రమలతో పాటు ఉపాధికి ఒక పెద్ద కేంద్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అనేక సార్లు కూడా ఇక్కడికి వచ్చేటువంటి విధంగా కూడా కార్యాచరణ సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈరోజు శ్రీ సిటీలో చంద్రబాబు పర్యటన యువతలో ఆశని పుట్టించింది. కూటమి ప్రభుత్వం యొక్క కార్యాచరణకు కూడా అందరూ హర్షించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. శంకరి.